ఇక ఉచిత హామీలు, ఆ మాఫీలు, ఈ మాఫీలు, పింఛన్లు పెంచుడు సరే అందులో కొన్ని అత్యవసరం ఉంటాయి. వృద్ధాప్య పింఛన్లు వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళకు బతుకుదెరువు కోసం. కానీ ఈ ఉచిత హామీలు రాష్ట్రం మీద ఎంత భారం వేస్తాయి అనేది ఒకసారి చూడవచ్చు. అడ్డగోలుగా వాళ్ళ రాజకీయంగా వాళ్ళు మంచిగా ఉండడానికే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా ఎట్లా మారుస్తారు అనేది ఇక్కడ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఇక్కడ రుణ కిస్తీల భారం అనంతమంట. 2023లో రాష్ట్ర ఆదాయంలో 40% అప్పులకే అవుతుందట. అంటే 100 రూపాయలు వస్తే 40 రూపాయలు అప్పులు కట్టడానికే అవుతుందట. ఇక మళ్ళీ జీతాలు అవి ఇవి పోగా ఇక ఏమైనా కార్యక్రమాలు చేయాలంటే మళ్ళీ అప్పులు తేవాల్సినటువంటి పరిస్థితి. 10 ఏళ్ల కింద ఇది 4% ఉండేనంట. మరి దీన్ని 40%కి పెంచినటువంటి గనులు ఎవరో మీరే ఒకసారి ఆలోచించాలి. ఇక ఏటా చెల్లింపులు అప్పట్లో 7,254 కోట్లు ఉంటే ఇప్పుడు 60,800 కోట్లు, దాదాపు 60,600 కోట్లు ఈ ఏడాదికి అప్పులు చెల్లించేవి, రిటర్న్ ఇచ్చేటివి అంతా ఉన్నాయంట. చూడండి, ఏడాదికి 60,000 కోట్లు అప్పులే కట్టాలి. మరి అప్పులు కట్టడానికే మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ అప్పులు చేస్తారు. ఉన్న అప్పులు అట్లే అవుతున్నాయి. మళ్ళీ మిత్తిలు ఇక పెట్టుకుంటా పోయి ఇక లాస్ట్కు రాష్ట్ర పరిస్థితి ఎట్లయితుందో చూడాలి. మరి ఇక అధిక వడ్డీలకు రుణాలు తీసుకొని అంతా ఆగమాగం చేస్తున్నారంట. గత మార్చి వరకే 6,85,581 కోట్లు రాష్ట్రంలో అప్పులు ఉన్నాయంట. ఇది ఎవరో చెప్పింది కాదు, 16వ ఆర్థిక సంఘానికి ఇచ్చినటువంటి నివేదిక ఇది క్లియర్గా వచ్చిందంట. ఇక్కడ చూడొచ్చు అప్పులు ఎట్లా పెరిగిపోయినాయి అనేది ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంది. ఇక్కడ ఈ ఏటా ఎంతెంత చెల్లించిరు అనేది ఇక్కడ చూడొచ్చు. 2014-15లో 7,200 కోట్లు చెల్లిస్తే ఇప్పుడు 60,680 కోట్లు ఇస్తున్నారు. ఇందులో బడ్జెట్లో డైరెక్ట్ మనకు చెప్పేటివేమో ఇది బడ్జెట్ బయట ప్రభుత్వ రంగ సంస్థలు ఇవి బడ్జెట్లో ఉండవు. అవి కూడా దాదాపు 24,000 కోట్లు. ఇవి బడ్జెట్లో ఉన్నటువంటివి 35,000 కోట్లు. ఇక ప్రతి ఏడాది ఇక చూడొచ్చు ఎట్లా పెరుగుకుంటూ అవుతుందో. 10, 13,000, 17,000 కోట్లు, 24. కేసీఆర్ దిగిపోయే నాటికే ఇక కేసీఆర్ మననే కదా పోయింది. 2023 వరకే లెక్క చూసుకుందాం మనము. ఇక్కడ 24 ఇంతవరకు కూడా చూసుకోవచ్చు. 60,000 కోట్లు అప్పులు చెల్లించేది ఉంది. మరి ఈ ఇయర్ ఇంకెంత అవుతుందో, ఎందుకంటే వీళ్ళు కూడా అప్పులు తెస్తారు. వీళ్ళేమి అంత ప్రామిట్గా ఏం లేరు, ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు లేవు. ఏమైనా కార్యక్రమం చేయాలంటే అప్పులు తెచ్చే చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ప్రభుత్వం ఈ 6,85,000 కోట్ల అప్పులోనంట ప్రభుత్వం నేరుగా తీసుకుంది 4 లక్షల కోట్లు. ప్రత్యేక ప్రాజెక్టుల కోసం తీసుకునేది 1,20,000 కోట్లు. ప్రభుత్వ పూచికత్తు ఇచ్చినవి దాదాపు 1 లక్ష కోట్లు. ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకునేవి 63,000 కోట్లు. ఇట్లా రకరకాల మార్గాల్లో వీళ్ళు అప్పులు తీసుకొని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిరు. బడ్జెట్ లోపల పరిమితితో బహిరంగ మార్కెట్ నుంచి ఈ 7.63 వరకు సగటున వడ్డీ ఇస్తురట. కానీ కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్నటువంటి దాంట్లోకి మాత్రం 8.9 నుంచి 10.4 వరకు వడ్డీ ఇస్తున్నారంట. చూడండి, ఇక ఇది మామూలు వడ్డీ కాదు. 1,000 కోట్లకు ఇంత వడ్డీ కట్టుకుంటా పోతే మనం కట్టేటువంటి వడ్డీలకే పోతే అసలు ఎప్పటికీ పోయే పరిస్థితి లేదు. ఇవన్నీ ప్రభుత్వ రంగ సంస్థలు ఆ కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ అని పెడతారు. దానికి పెద్ద ఆదాయాలు ఏమి ఉండవు. ఇట్లా అప్పులు తీసుకొనికే అవి సపరేట్గా పెట్టుకొని దాని పేరు మీద అప్పులు తీసుకొచ్చి నడిపిస్తూ ఉంటారు. మరి పరిస్థితి అనేది చాలా ఘోరంగా ఉంది. మరి ఇప్పుడు కూడా ఇంకా అప్పులు అయితేనే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ 1,000 కోట్ల రుణం తీసుకుందంట. ఈ నెల 12న విక్రయించినట్లు తెలిపింది. ఆల్రెడీ అయిపోయింది. ఇంకో 1,000 కోట్ల రుణం కూడా తీసుకున్నారట. అంటే మంత్లీ అప్పులు తెస్తే తప్ప గడవని పరిస్థితిలో ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం. మరి అందుకే ఈ స్కీములు ఈ ఉచితాలు ఇంకా బడ్డెన్ తప్ప ఏమీ లేదు. ఈ అప్పులు కట్టడానికే మనవినే ట్యాక్సులు వేస్తారు, మళ్ళీ పెంచుతారు. పరిస్థితులు ఆగము. ఇక రాష్ట్రాన్ని ఇక దేవుడే కాపాడాలి ఇట్లా అప్పులు అయితే.